భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో రుణమాఫీ ఎగ్గొట్టిన కాంగ్రెస్, మహారాష్ట్రలో ప్రధాని మోదీ విమర్శ. సీఎం చొరవతో గల్ఫ్ నుండి క్షేమంగా తిరిగి వచ్చిన నిర్మల్ జిల్లాకు చెందిన నాందేవ్, రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞత తెలిపిన రాథోడ్. దుర్గగుడిలో ఆకస్మిక పర్యటించిన దేవాదాయ శాఖ మంత్రి, క్యూలైన్లో కల్పిస్తున్న సదుపాయాలపై స్వయంగా భక్తులను అడిగి తెలుసుకున్న ఆనం రామనారాయణ రెడ్డి. గోదావరికని పట్టణ చౌరస్తాలో గులాబీ పార్టీ శ్రేణులు, కార్మిక నాయకుల ఆందోళన. సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాల్లో 33% వాటా ఇవ్వాలని డిమాండ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గజ్వేల్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలన్న ఆర్ఎస్ఎస్ ముఖ్యులు, తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీధర్జీ. విజయవాడ నగరంలో సందడి చేసిన హీరో వరుణ్ తేజ్. నవంబర్ 14వ తేదీన విడుదల కానున్న మట్కా చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరిన మెగాస్ హీరో. దాయిదీతో పోరు, పాక్తో భారత్ అమీతుమి. కాంగ్రెస్ పార్టీ బంజారాలతో పాటు అట్టడుగు వర్గాల్ని, రైతులను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్రలోని విదర్భలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రతి ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామంటూ బూటకపు హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో కూడా రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా రైతుల రుణాలు మాఫీ కాలేదని అన్నారు. దీంతో రైతులు ఇప్పుడు రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని తెలిపారు. రైతులను కాంగ్రెస్ గౌరవించదని, వారి అవసరాన్ని పట్టించుకోదని అన్నారు. డ్రగ్స్ వ్యాపారంలో కాంగ్రెస్ కు సంబంధాలున్నాయని, ఢిల్లీలో దొరికిన డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ నేత పాత్ర ఉందని ఆరోపించారు. हर चुनाव से पहले कर्ज माफी का झूठा वादा कांग्रेस का पसंदीदा हथकंडा है। तेलंगाना में ये लोग कर्ज माफी का वादा करके सत्ता में आए, लेकिन सरकार बनने के बाद इतना समय गुजर गया, अब किसान कुछ पूछ रहे हैं कि उनका कर्ज माफ क्यों नहीं हुआ। भाइयों और बहनों, हमें भूलना नहीं है, महाराष्ट्र में भी कांग्रेस और महाआघाड़ी सरकार ने सिंचाई से जुड़े कितने कामों को रोक कर रखा था। जब एनडीए सरकार आई, సీఎం రేవంత్ రెడ్డి చొరవతో గల్ఫ్ లో నరకయాత్ర అనుభవించిన ఒంటెల కాపరి నాందేడ్ రాథోడ్ క్షేమంగా తిరిగి వచ్చారు. నిర్మల్ జిల్లాకు చెందిన నాందేవ్ గత కొన్ని రోజులుగా గల్ఫ్ లో ఒంటెల కాపరిగా వెళ్లారు. అయితే అక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల తట్టుకోలేక రియాద్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞత తెలిపారు. దుర్గగుడిలో దేవాదాయ శాఖ మంత్రి ఆకస్మిక పర్యటించారు. క్యూలైన్లో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై మంత్రి స్వయంగా భక్తులను అడిగారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు భక్తులు చేయడం వల్ల భక్తులు వివరించారు. విజయవాడ దుర్గగుడిలో శరన్నవరాత్రుల ఉత్సవాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వస్తువులపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన జరిపారు. క్యూలైన్లో భక్తులకు మంచినీళ్లు అందుతున్నాయా, సమస్యలు ఏమైనా ఉన్నాయని భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భక్తులందరికీ అమ్మవారి దర్శనం బాగా జరుగుతుందా లేదా అని క్యూలైన్లో నిలబడి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులు తమకు కల్పిస్తున్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు గతంలో కంటే మరింత మెరుగ్గా అమ్మవారి దర్శనం లభిస్తుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. వస్తువులు కూడా మెరుగ్గా ఉన్నాయని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్న తీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రతిరోజు 3-4 సార్లు భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని, వారు సూచించిన ప్రకారం అదనపు సదుపాయాల కల్పనకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేయమని పదే సూచిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు గుర్తు చేశారు. ఆ దిశలో ఉత్సవాలు జరిగే మిగిలిన రోజుల్లో మంచినీళ్లతో పాటు పాలు, మజ్జిగ కూడా పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అనంతరం మంత్రి రామనారాయణ రెడ్డి దీమ తల్లి హారతలతో పాల్గొన్నారు. దుర్గమ్మవారి ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ,
కలిసి సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఈరోజు అన్నప్రసాదం మధ్యాహ్నం వరకు చేసినటువంటిది 18,000 అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. అలాగే ఇవాళ ఉదయం కట్టు పొంగలి 9,000 మందికి కట్టు పొంగలి వితరణ చేయడం జరిగింది. అది ఉదయం చేశారు. 10:30 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు 18,000 మందికి అన్నప్రసాదం కూడా వితరణ చేయడం జరిగింది. 90,000 లడ్డులని విక్రయించడం కూడా జరిగింది. అడిగిన వారికి లేదనకుండా 90,000 లడ్లు ఇవాళ సాయంత్రం వరకు అందరికి కూడా విక్రయించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు వరకు ఈ కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. మిగిలినటువంటి 6 రోజుల కార్యక్రమం కూడా సజావుగా సాగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే నిన్న ఈరోజు కొంతమేర స్వచ్ఛంద సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు పాలు 4,000 లీటర్లు 3,000 లీటర్ల మజ్జిగ కూడా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వచ్చి క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకి వితరణ చేసి వారు కూడా సరఫరా చేయడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గజ్వేల్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో స్థానిక ఐఓసీ కార్యాలయం నుండి ప్రధాన రోడ్డు మీదుగా అంగడిపేట హనుమాన్ దేవాలయం వరకు, అక్కడి నుండి ఇందిరా పార్క్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, స్వామి వివేకానంద విగ్రహం ముందు వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ముఖ్యులు తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీధర్ జీ మాట్లాడారు. మన దేశం భారతదేశం ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన సత్తాగల భారతదేశమని ప్రతి ఒక్కరూ సేవ నిరతి కలిగి ఉండాలని అన్నారు. ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా ముందుగా వారికి సహాయ సహకారాలు అందించేది ఆర్ఎస్ఎస్ అని తెలిపారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చూసుకున్నట్లయితే భారతదేశము ప్రపంచంలో ఒక వెనుకబడిన దేశంగా గుర్తించారు. ప్రపంచం మనల్ని ఈ రోజు ఏవైతే అగ్రరాజ్యాలు అని అంటున్నామో ఆ సరసన మన భారతదేశాన్ని లెక్క కట్టలేదు. కానీ నెమ్మదిగా ఈ రోజు కనుక మనం చూసినట్లయితే సంఘము ఒకవైపు, సంఘ ప్రేరణ పొందినటువంటి స్వయం సేవకులు, ఈ దేశం నాది, భూమి నాది, తల్లి నా తల్లి, ఈ తల్లి ఒడిలో జన్మించినటువంటి సమస్త హిందూ సమాజం నా సోదరుడు, ఈ సమాజంలో ఏ కష్టమైనా సరే నేనే స్వయంగా దాన్ని ఎదురుడి ఆ కష్టాన్ని తొలగించాలి, సమాజంలో ఒక ఏకత్వాన్ని తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది స్వయం సేవకులు వివిధ రంగాల్లో పనిచేస్తూ, వివిధ సంస్థలను పనిచేస్తూ ప్రారంభించి ఆయా రంగాలలో సమాజంలో ఉన్నటువంటి పౌరుల లోపల, మన హిందూ బంధువుల లోపల, ఈ దేశ పౌరుల లోపల ఒక దేశభక్తి భావాన్ని నింపుతూ, నేషన్ ఫస్ట్ ఇండివిజువల్ లాస్ట్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళ లోపల ఒక దేశభక్తి భావాన్ని నింపుతూ సమాజాన్ని సంఘటితపరిచే ప్రయత్నము రాష్ట్రీయ స్వయం సేవక సంఘాలగానే అనేక సంస్థలు, ఒక బిఎంఎస్ అనండి, ఒక ఏబీవీపీ అనండి, ఒక భారతీయ జనతా పార్టీ అనండి, ఒక స్వదేశీ జాగరణ అనండి, ఒక విశ్వ హిందూ పరిషత్ అనండి, ఇట్లా అనేక సంస్థలు ఈరోజు సంఘ యొక్క ప్రేరణతో పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఆయా రంగాలలో సమాజాన్ని చైతన్యపరుస్తూ ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రదేశంగా, ఇంతకుముందు మీరు వెనక నుంచి వచ్చారు, మొట్టమొదట మిమ్మల్ని అందరినీ వచ్చి చేరుకోండి అనలేదు. మన ముఖ్య శిక్షక్ గారు అగ్రేసర్ని పిలిచారు, అంటే కొద్దిమంది ముందు ఉండి నడిచారు, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళని అనుసరించి వెనక చేరుకున్నారు. అంటే ముందున్నటువంటి అగ్రేసరు ఏ విధంగా అయితే చేస్తున్నాడో అతన్ని చూసి మనం అందరం చేశాం. ఒకసారి చూసుకోండి, అందరూ దడని అడ్డంగా పెట్టండి, ముందు అగ్రేసర్ ముందు.
ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ గా కర్రోతు బంగారాజు ఏపీ మార్క్ఫెడ్ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ఏపీ మార్క్ఫెడ్ అధికారులు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు మరియు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఏపీ మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్, ఐఏఎస్ నరెల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆయనతో పాటుగా నూతన డైరెక్టర్లుగా ఎంపికైన సభ్యులు అన్నెపు రామకృష్ణ నాయుడు శ్రీకాకుళం, పర్స వెంకటరత్నం సుల్లూరుపేట, కేసీ హరి అనంతపురం, బంగళ శశిభూషణ్ రెడ్డి కడప, గుంటుబోగుల నరసింహారావు రాజోలు సభ్యులుగా బాధ్యతలను చేపట్టారు. బంగారాజు కుటుంబ సభ్యులతో కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉంటామని, తనకి ఇచ్చినటువంటి పదవికి వన్నె తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు అందేలాగా చర్యలు చేపడతామన్నారు. పప్పు ధాన్యాలకు మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు చేపడతామన్నారు. పసుపు, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. చాలా సంతోషకరమైన దినం ఈరోజు నాకు జీవితంలో. అనేక పదవులు చేసిన, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ చేశాను, గతంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ చేశాను, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత, దార్శనికుడు, సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించేటువంటి ఒక పనిచేసి ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో గుర్తింపు కలిగిన రాష్ట్రంగా తీసుకురావాలని తప్పిస్తున్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులుగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతో, వినూత్నమైన పద్ధతులతోటి ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలన్నటువంటి కృత నిశ్చయంతో, సంకల్పంతో నిత్యం ప్రతిరోజు ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజలందరి సమస్యల్ని వాళ్ళ సమస్యలే తన సమస్యలుగా భావించే వారి ప్రతి సమస్యని పరిష్కార దిశగా పనిచేస్తున్నటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు నాకు సహకరించి, ఒకరు పెద్దలు ఆశీస్సులు, మరొకరు యొక్క సహకారం. నేను ఈ పార్టీలో పనిచేస్తున్న క్రమంలో ఈరోజు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి పార్టీ అధ్యక్షులుగా చేశారు. వారి హయాంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ చేశాను. గత 2014-19 ఆ గవర్నమెంట్లో కార్పొరేషన్ చైర్మన్గా చేశాను. హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా చేశాను. స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఇన్ని పదవులతోటి నాకు అనేక అవకాశాలు ఇచ్చి బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీలోనే ఒక కేర్ ఆఫ్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది, వారి గౌరవం ఉంటుందని చూపించినటువంటి ఎన్టీ రామారావు గారి తర్వాత అంతకు మించి సింగరేణి కార్మికులు సాధించిన నికర లాభాల్లో ఖచ్చితమైన వాటా ఇవ్వాలని మాజీ మంత్రి కోపుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ చౌరస్తాలో గులాబీ పార్టీ శ్రేణులు, కార్మిక నాయకులు ఆందోళన చేపట్టారు. సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాల్లో 33% వాటా ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. లాభాల్లో సగం కోత విధించి మిగిలిన సగంలో 33% ఇవ్వడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. కాగా ఆందోళన చేపడుతున్న గులాబీ పార్టీ శ్రేణుల్ని పోలీసులు చెదరగొట్టారు. టెంట్ ఏర్పాటు చేస్తున్న సమయంలో పోలీసులు పార్టీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం జరిగింది. సింగరేణి కార్మికులకు తీరని ద్రోహం చేసిండ్రు. అసలు వచ్చినటువంటి లాభాలు 4,701 కోటి రూపాయలు. మరి పంచినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో 2,412 కోట్లు మాత్రమే పంచిండ్రు. మిగిలిన పక్కకు తీసిండ్రు. చెప్పిందంతా ముఖ్యమంత్రి గొప్పగా 33% అని చెప్పిండు. మరి 33% అంటే వీళ్ళు ఇచ్చినటువంటి 2,400 కోట్లు ఉన్నాయో ఇవి కేవలం 16% మాత్రమే అవుతాయి. అంటే ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని దగా చేస్తారు? పోయినసారి 2,000 పైచీలకు లాభాలు వచ్చినాయి. పోయినసారి 1,00,000 పైచీలకు లాభాల వాటా కార్మిక సోదరులకు పంచిండ్రు. ఈసారి దానికి డబల్ రావాల్సి ఉంది. దాదాపు మీరు 4 లక్షల రూపాయలు ఒక కార్మికుడికి రావాల్సి ఉన్నది. కొంచెం ఎక్కువ వచ్చిందనే ఉద్దేశంతో దానికే మీరు సంతోషపడండి, దాంట్లోనే సంతృప్తి పడండి అని మరి సమర్థించే నాయకులు కావచ్చు. తర్వాత మోసం చేయడానికి సిగ్గు లజ్జ లేనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికే అన్ని వర్గాలను మోసం చేసే అధికారంలోకి వచ్చి
చివరకు సింగరేణి కార్మికులను కూడా నయవంచన చేసి పేరుకేమో 33% ప్రకటించి ఇచ్చింది మాత్రం 16%. దీనికి నిరసనగా ఈరోజు కార్మిక క్షేత్రం ఇది. ఈ గోదావరి కని చౌరస్తాలో అనేక ఉద్యమాలు జరిగినాయి. ఎవరిని మేము ఇబ్బంది పెట్టలే. కార్మికులు, కార్మిక నాయకులు అరే ఈ వాటా సరిగ్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ నిరసన తెలియజేద్దామని ఒక కార్యక్రమం చేస్తే మరి పోలీస్ యంత్రాంగం ఇక్కడ చేయొద్దంటారు. మరి ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడ నిరసన చేయాలి అంటే ప్రభుత్వం కనీసం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో ఆర్ఎస్ఎస్ అజెండాని భుజన మోస్తే ప్రజలు హర్షించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల ముందు తనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సనాతన ధర్మం గురించి మాట్లాడడం, రాజకీయంగా నష్టం జరిగినా పర్వాలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. త్రివిక్రమ్ సినిమాలో పాత్రకి తగినట్టు ఒక్కో సినిమాలో ఒక్కో డైలాగ్ ఉంటుందని, అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాల్లో మాదిరిగా పవన్ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ, మజ్లిస్ పార్టీలంటే అవి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీలని ప్రజలు అర్థం చేసుకుంటారని తెలిపారు. జనసేన లౌకిక పార్టీ అని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లౌకికవాదులే అన్నారు. అణగారిన కులాల్ని, వెనుకబడిన వర్గాల్ని, మహిళల్ని కించపరిచే విధానం సనాతన ధర్మంలో ఉంటుందన్నారు. జనసేన పార్టీలో వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత వైఖరిని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సరిదిద్దాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో పలుమార్లు చెప్పారు, నాకు ఏ కులం లేదు, మతం లేదు, అన్ని ప్రాంతాలు నాకు, నేను అందరికి కావాల్సిన వాడిని అని చెప్పాడు. మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను సనాతన హిందూవాదిని, దానికోసమే పుట్టాను, దానికోసమే చేస్తాను, దీనికోసం నా రాజకీయంగా నేను నష్టపోయినా పర్వాలేదని చెప్పి రెచ్చగొట్టే పద్ధతుల్లో మాట్లాడే దశకు దిగజారాడు. నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఆయన కుటుంబం కానీ వాళ్ళు ఎవరు మత ఉన్మాదులు కాదు, వాళ్ళందరూ కూడా సెక్యులర్ వాదులే. అదేవిధంగా ఆయన పెట్టిన పార్టీ జనసేన పార్టీ కూడా అది లౌకిక పార్టీనే. ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది లౌకికవాదులే, అందులో ఎవరు మతం. ఏదో బీజేపీనో లేదా మజ్లిస్ పార్టీనో అయితే మిమ్మల్ని ఎవరు తప్పుపడ్డారు. బీజేపీ, మజ్లిస్ పార్టీలు అవి ఖచ్చితంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీలు కాబట్టి ఆ పార్టీని ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు ఒక లౌకికవాద పార్టీ అయింది, ఈ రకంగా సనాతనవాదాన్ని భుజానికి ఎత్తుకొని ఆర్ఎస్ఎస్ అజెండాను మీరు ముందుకు తీసుకుంటా ఉన్నారంటే చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రాయించాడు, ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ చెప్తాడు, ఈయన ఏ సినిమాలో ఆ పాత్రకు తగ్గట్టుగా డైలాగ్ చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఒక్కో స్టేజ్ ఎక్కినప్పుడు ఒక డైలాగ్ చెప్తా ఉంటాడని చెప్పే పరిస్థితి వచ్చింది. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ఆయన సపోర్ట్ చేస్తున్న పార్టీ వారు, ఆయనకున్న ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్ కూడా అన్ని మతాల వారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇవాళ సనాతనవాదం అంటే అణగారిన కులాలను, అంటరాని కులాలను, వెనుకబడిన కులాలను కించపరిచేది సనాతనవాదం, మహిళల్ని కించపరిచేది సనాతనవాదం. దాన్ని భుజానికి ఎత్తుకొని నువ్వు ఆర్ఎస్ఎస్ అజెండా మోస్తాను, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు చదువుతానంటే ప్రజలు హర్షించరు. కాబట్టి ఏమంటే ఆయన అభిమానులు, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరిని సరిదిద్దారు. నువ్వు ఎన్నికల ముందు నువ్వేనాడు చెప్పలేదు ఈ రకంగా. ఎన్నికల ముందు నాకు అందరూ కావాల్సిన వాళ్ళే, నాకు కులమే లేదని చెప్పిన వాడివి, నాకు మతమే లేదని చెప్పిన వాడివి. నువ్వు అధికారం వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకొని నువ్వు అంటే ఏ సినిమాకి పోతే ఆ సినిమా డైలాగ్ చెప్పినట్టు పాత్రకు అనుగుణం ఒకే సినిమాలో 2-3 పోర్షన్లు వేస్తే ఆ డైలాగ్ వేరువేరుగా చెప్పినట్టు నువ్వు చెప్తే రాజకీయాల్లో ప్రజలు హర్షించారు, మానుకోవాలని కోరు. సోయా కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధరను రైతులు పొందాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ అన్నారు. నిర్మల్ జిల్లా బైన్సాలోని మాటేగ్రామ్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కుబీర్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బైన్సా మండలంలో 18,000 ఎకరాల్లో, కుబీర్ మండలంలో 17,000 ఎకరాల్లో రైతులు సోయా పంటను సాగు చేశారని, మార్కెట్లో ధర లేకపోవడంతోనే వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి కొనుగోలు ప్రారంభించినట్లు తెలిపారు. క్వింటాల్కు 4,892 మద్దతు ధర ఉందని, 12% తేమతో తమ పంటను తీసుకొచ్చి అమ్మాలని రైతుల్ని కోరారు. ప్రభుత్వం ఎకరానికి కేవలం 6 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయడంతో రైతుల సమస్యను తెలియజేయగా ఎకరానికి 10 క్వింటాలు కొనుగోలు చేసే విధంగా చూస్తామని హామీనిచ్చారు. పురుగులు వస్తున్నాయి, రోడ్డు సరిగా లేదు, మూరం కూడా సరిగా లేదు. కానీ ఇంతవరకు
నేను 6 కిలోమీటర్ 6 కిలోమీటర్ల దగ్గరనే ఉంటానని నా దృష్టిలో మీరు కూడా చెప్పలేదు, నేను కూడా దృష్టి పెట్టలేదు దాని మీద. వాస్తవం ఈరోజు నా ప్రోగ్రాం ఉంది అని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడైతే సీసీ అయితే కావడం కష్టం. ఫార్మేషన్ అంటే మోరం వేసి ఈ చుట్టుపక్కల గోడౌన్లో కూడా మోరం వేసి, రోడ్డు కూడా మోరం వేసి, రైతులు ఏదైతే పంట తీసుకొస్తారు ఇక్కడ వాళ్ళు ఈ గోడౌన్ దగ్గర తీసుకురావడానికి ఒక వారం రోజుల్లో పూర్తి చేస్తారని మీకు అందరికీ. ఈ పురుగుల సమస్య పంటలలో మన ఏదైతే ధాన్యం ఉంటుంది గోడౌన్, ఆ ధాన్యంలో పురుగులు వాస్తవంగా అవుతాయి. ఆ పురుగులు మన ఇంట్లో వస్తున్నాయని ఇప్పుడే పదే చెప్పడం జరుగుతుంది. పేస్ట్ అటాక్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది గవర్నమెంట్. వారం రోజుల్లో ప్రతిసారి పేస్ట్ అంటే స్ప్రే చేయాలి దానికి పురుగు రాకుండా. నెల రోజుల్లో మన ఎలుకలు గుచ్చి దాన్ని తెలుగులో ఏమంటారు పందులు అవి పందికొక్కం రావద్దని అది కూడా నెలకు ఒకసారి చేసేటటువంటి ఆ కాంట్రాక్టర్ ఎవరనో వాడి నిర్లక్ష్యం వల్ల మనకు ఇంట్లో అయ్యేటప్పుడు దానికి కూడా నేను ఇప్పుడే మన చైర్మన్ గారు చెప్పారు, గంగాచలం చైర్మన్ గారు చెప్పారు, దానికి కూడా నేను మాట్లాడాను. రేపు ఎల్లుండి వాళ్ళకి పిలిచి ఇక్కడ పిలవంపి బైసాల్లో ఆ పేస్ట్ అటాక్ కంపల్సరీ కావాలి. అయిన తర్వాత నాకు కలాలని మధ్య భారత తీర్థయాత్రలకు వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఆనువంశిక అర్చకులు మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రంలో బతుకమ్మ ఆడిపాడారు. ఓంకారేశ్వర్లో ఉపాధ్యాయుల కరుణ, చంద్రశేఖర్, పద్మ, చంద్రమోహన్ కుటుంబ సభ్యులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మను ఆడారు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనం అనంతరం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ పూలతో బతుకమ్మను అందంగా పేర్చి పాటలు పాడుతూ సందడి చేశారు. అనంతరం బతుకమ్మను నర్మదా నది జలాల్లో నిమజ్జనం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. త్రిపురాత్రయంలో 2వ శక్తి లలితాంబవారు దేవి ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం, పంచదాక్షాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తారు. సకల లోకాలకు అతీతమైన కోమలతో ముఖం కలిగిన మాతృమూర్తి అమ్మ చెరుకుగడ, విల్లు, పాశంకులాశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మ శ్రీ విద్య స్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసే సువర్ణాస్లకు తల్లి మంగళ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తోంది. కాగా రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. శనివారం సాయంత్రం నుండి ఉత్తరాంధ్ర నుండి వచ్చే భక్తుల రాక ప్రారంభమైంది. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా 4వ రోజు అమ్మవారు కూష్మాండదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ వైదిక బృందం అమ్మవారికి విశేష తమలార్చన పూజలు నిర్వహించి అనంతరం అల్లం వడల్ని నైవేద్యంగా వినియోగించారు. ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు దుర్గా నవదుర్గల్లో 4వ అవతారమైన దుర్గాదేవి కూష్మాండదేవిగా అలంకరించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 4వ రోజు. ఈరోజు అమ్మవారు పుష్పాండ అవతారంలో దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి అల్లం అన్నము నైవేద్యిస్తారు. ఈరోజు ఈ అమ్మవారి క్షేత్రంలో భక్తులు దర్శించినట్లయితే సకల విద్యా బుద్ధులు, సకల కోరికలు, సకల శక్తులు కలుగుతాయని చెప్పి ప్రతిదీ. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థ. నమస్తస్యై 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 నమో నమః. విజయవాడ నగరంలో హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు. నవంబర్ 14న విడుదల కానున్న మట్కా చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం గాంధీనగర్లోని రాజు యువరాజ్ థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా వీచేసి ప్రేక్షకుల సమక్షంలో తాను నటించిన మట్కా చిత్ర టీజర్ను లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ మట్కా చిత్రం ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. 1960 సంవత్సరంలో జరిగిన ఒక్క కథే మట్కా చిత్రమని అన్నారు. విజయవాడ నగరంలో మట్కా చిత్రం టీజర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దుర్గమ్మ దీవెనతో ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. నవంబర్ 14న మట్కా చిత్రం రిలీజ్ కానుందని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అలరిస్తాయన్నారు. ఈ చిత్రంలో 6 పాటలు, 9 ఫైట్స్ ఉంటాయని, ఒక ఫైట్ లో ఎర్రతుండుతో ఫైట్ చేశామని, ఆ ఫైట్ చిత్రానికి హైలైట్ గా ఉంటుందన్నారు. అనంతరం దర్శకుడు కరుణ్ కుమార్ మాట్లాడుతూ వరుణ్ తేజ్ తో సినిమా తీయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
అన్నారు. అనంతరం కెమెరామెన్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ తంగలాన్ చిత్రం చేస్తున్న సమయంలో మట్కా చిత్రానికి కెమెరామెన్ గా పనిచేస్తానని సంతకం చేసినట్లు తెలిపారు. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ఒక కొత్త లుక్ లో ప్రేక్షకులకు కనిపించడంతో పాటు ఆయన నటన చిత్రానికి హైలైట్ గా ఉంటుందన్నారు. టీజర్ రిలీజ్ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు డాక్టర్ విజేందర్ రెడ్డి, తీగల రజనీ, తాళూరి పాల్గొన్నారు. టీజర్ ఎలా ఉందండి? నచ్చిందా? అంటే కొన్ని చిన్న తప్పులు జరిగినాయి లాస్ట్ 2-3 సినిమాలో. బట్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత నాతో చాలామంది నువ్వేంటి అలాంటి సినిమాలు చేయట్లేదు అన్నాను. అలాగా అడిగిన వాళ్ళకి, అలాంటి సినిమా కోసం నా నుంచి అలాంటి సినిమా కోసం చూస్తున్న వాళ్ళకే ఈ మట్కా. రేపు పొద్దున మా థియేటర్లో ఒక మాస్ జాతరలో ఉండబోతుంది సినిమా. అండ్ డెఫినెట్లీ అంటే ఒక మాస్ ఫైట్స్ అన్నీ కాకుండా ఒక కొత్త రకమైన వరల్డ్ని, ఒక 1960s to 1980sలో వైజాగ్లో ఉండే ఒక కథ ఇది మట్కా. అండ్ డెఫినెట్గా రేపు పొద్దున టీజర్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మీకు ఇంకా కథ గురించి వివరణ ఇస్తాం. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మీ అందరికీ. ఇంకొక చిన్న విషయం, ఇందాక లాస్ట్లో వెనక్కి తిరిగినప్పుడు ఎర్రతుండి ఇట్లా పడుతుంది. అది సో సినిమాలో ఒక టైంలో మాత్రం నేను ఒక మార్కెట్లో లేబర్గా పనిచేస్తూ ఉంటాను. పనిచేస్తున్నప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. డైరెక్టర్ వచ్చాడు, డ్రెస్ చూస్తున్నాడు, అంతా బాగుంది, ఏదో మిస్ అవుతుంది అన్నాడు. కరెక్ట్గా కాస్ట్యూమర్ తీసుకొచ్చి ఎర్రకండు మెడలో వేసాడు. టాప్ టు బాటమ్ లుక్ అదిరిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయం చిన్న విషయం మీతో చెప్పుకోవాలనిపించింది. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రతి ఒక్కరికి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ సినిమా మీరు గర్వంగా పెట్టుకునే సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా November 14th ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. మీరు అందరూ ఆ సినిమాని చూసి సపోర్ట్ చేసి ఆదరిస్తారు, మీరు అలరిస్తుంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ. I love you so much. Thank you so much for all the love. మహిళల ప్రపంచ కప్ లో భాగంగా హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఆదివారం దాయేది పాకిస్తాన్ తో అమ్మితుమ్మి తేల్చుకోనుంది. గ్రూప్ ఏలో సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకోవాలంటే టీమిండియాకు నేటి మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. దుబాయ్ వేదికగా జరగబోయే మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలవనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్ లో ప్రసారం కానుంది. స్వదేశంలో భారత్ మరో T20 సిరీస్ కు సిద్ధమైంది. ఇటీవల ముగిసిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో బంగ్లాదేశ్ ను 2-0 తేడాతో ఓడించి జోరుమీదిన టీమిండియా పొట్టి పోరులోనూ అదే దూకుడు ప్రదర్శించాలని పట్టుదలతో ఉంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కొత్తగా పునర్నిర్మించిన శ్రీమంత్ మాధవరావు సింధియా స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. 14 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో జరగనున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో రుణమాఫీ ఎగ్గొట్టిన కాంగ్రెస్, మహారాష్ట్రలో ప్రధాని మోదీ విమర్శ. సీఎం చొరవతో గల్ఫ్ నుండి క్షేమంగా తిరిగి వచ్చిన నిర్మల్ జిల్లాకు చెందిన నాందేవ్ రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞత తెలిపిన రాథోడ్. దుర్గగుడిలో ఆకస్మిక పర్యటించిన దేవాదాయ శాఖ మంత్రి క్యూలైన్లో కల్పిస్తున్న సదుపాయాలపై స్వయంగా భక్తులను అడిగి తెలుసుకున్న ఆనం రామనారాయణ రెడ్డి. గోదావరికని పట్టణ చౌరస్తాలో గులాబీ పార్టీ శ్రేణులు, కార్మిక నాయకుల ఆందోళన. సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాల్లో 33% వాటా ఇవ్వాలని డిమాండ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గజ్వేల్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలన్న ఆర్ఎస్ఎస్ ముఖ్యులు తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీధర్జీ. విజయవాడ నగరంలో సందడి చేసిన హీరో వరుణ్ తేజ్. నవంబర్ 14వ తేదీన విడుదల కానున్న మట్కా చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరిన మెగాస్ హీరో.
దాయిదితో పోరు, పాక్తో భారత్ అమీతుమీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.